హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన చంటికుర్రోడు ఈరోజు అతని బాధలు చెప్పుకుంటా అన్న కొంచెం వీడియో తీయంటే నేను వీడియో స్టార్ట్ చేశాను. పాపం అతనిది పెద్దపురం విలేజ్ అంట. తమ్ముడు చెప్పు, మాట్లాడు, ఫాస్ట్ మాట్లాడు. అరే జల్దీ కానీరా వీడియో తొందరగా నీకు అర్థం అవట్లా, ఎక్కువ టైం లేదు. ఓకేనా? ఏం చెప్తావు చెప్పు జల్దీ. ఉందండి అలా పక్కకు ఉన్నది, అన్నీ ఉన్నది. నిలబడతావా కూర్చుంటావా? కూర్చోడా ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో పెట్టు. ఓకే. ఈ వీడియో వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టు. ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో 3 దాంట్లో పెట్టు. ఓకే, ఫాస్ట్ గా మాట్లాడు. అందరికీ నమస్కారం. నేను ఒక చంటుకుర్రోడిని. నన్ను చాలా మంది ఏడిపిస్తున్నారు. నాకు అంటే నన్ను అన్నాన్ని ఏడిపిస్తున్నారు. నాకు ఇష్టం ఉంటుంది. ఒరే ఇలా రారా, 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 ఇలా రారా అని పిలవాలా. ఇలా రారా, ఇలా రారా, ఇలా రారా, చంటికుర్రోడు అని పిలవాలా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా చంటికుర్రోడు అని పిలవాలా. నన్ను ఇలా రారా, ఇలా రారా, చంటికుర్రోడు అని పిలవాలా. కోట్ల మంది నన్ను ఒరే యారా 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 చంటికుర్రోడు అని పిలవాలి. ఎవరో పిలుపులేదు నన్ను. కోట్ల మంది నన్ను చంటికుర్రోడు అని పిలవాలండి. నేను ఎవరిని చంటికుర్రోడు. నేను ఇండియా మొత్తం నలుగులు నరేంద్ర మోడీకి వెళ్ళాలి. అందరూ నన్ను ఎత్తుకోవాలి. ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం తెలియాలి. మా ఊర్లో పెద్ద ఊరు. మా ఊర్లో ఆధార్ కార్డు లేదు, ఎవరు లేరు. అమ్మానాన్నలు ఎవరు లేరు. అమ్మానాన్నలు లేని అనాథ నేను. అంటే నేను 365 రోజులు నిచ్చు చంటికుర్రోళ్ళకెళ్ళి కనిపించాను. నేను ఎవరిని చంటికుర్రోడు. ఎందుకు పిలవాలి? నేను చంటికుర్రోడు అని ఎందుకు పిలవాలి? నేను ఎవరిని నాకు పిలవాలి చంటికుర్రోడు అని. ఎందుకు? నేను నిజంగా చంటికుర్రోడు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? నా వయసు ఎంత వయసు ఉన్నా చంటికుర్రోడు. అంటే ఎవరు అనిపించింది అట్లా? అంటే నేను ఎప్పటికీ చంటికూరలెక్కలే ఉండాలి కనుక నేను. నా మైండ్ లేదు, చిన్నపిల్ల మైండ్. నా మనస్తత్వం చంటికూరడం మనస్తత్వం. చంటికూరడం మనస్తత్వం అది. కోట్ల మంది అయితే చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడం వల్ల నువ్వు చిన్నపిల్లలాగానే ఉన్నావు. నీ మైండ్ పెరగలే.